నమస్తే. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఉత్కంఠకు తెరపడ్డది. రాజకీయాలు ఫాలో అయ్యేటోళ్ళకి నిజంగా నరాలు తేగ ఉత్కంఠనే. ఎందుకంటే రాజకీయాలు ఫాలో అవుతుంటారు కాబట్టి ఈ కేసీఆర్కు సంబంధించిన సిట్ నోటీసులు ఇక అసలు కేసీఆర్ హాజరు అవుతాడా లేదా, ఫామ్ హౌస్కి రమ్మని ఒకసారి అంటున్నాడు, నందినగర్కి రమ్మని అధికారులు అంటున్నారు. ఆ రెండు కాదు, కోర్టుకు పోవాలని వాళ్ళ లీగల్ టీం అంటుంది. ఇట్లా నరాలు తేగ ఉత్కంఠ. ఇక అయిపోయింది తెగిపోయింది, ఏం లేదు. కేసీఆర్ ఏమంటున్నాడు అంటే నందినాగలోనే తేల్చుకుందాం రండి అంటున్నాడు. సిట్ అధికారులకు స్పందించిండు. బ్రేకింగ్ న్యూసే అది. అంటే ఈ తతంగం అంతా గురువారం నుంచి నడుస్తుంది. ఫస్ట్ గురువారం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిండు. ఎంబడి అదే రోజు గురువారమే కేసీఆర్ ఉల్టా లేఖ రాసిండు సిట్ అధికారులకు. మున్సిపల్ ఎన్నికలకు కొంచెం బిజీగా ఉన్నా, నాకు కొంచెం వేరే డేట్ ఇవ్వండి అంటే మళ్ళా సిట్ అధికారులు సమావేశమై న్యాయ నిపుణుల సలహా తీసుకొని నిన్న అంటే శుక్రవారం 9:30 గంటలకు లేదా 10 గంటలకు అనుకోరాదుండ్రి పోయి నందినగర్లో కేసీఆర్ ఇంటికాడ గోడకు నోటీస్ అంటించారు. అయితే ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేరంట, మొత్తం లైట్లన్నీ ఆఫ్. నిన్న శుక్రవారం నైట్ 10 గంటలకు ఏం చేసేదేం లేక గోడకు అంటించారంట. అంటించిన క్రమంలో కొంత అలజడో లేకపోతే ఏదో అల్లరి వస్తుంటుంది కదా, ఇంట్లో నుంచి ఇద్దరు పని మనుషులు వస్తే వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇచ్చారట, ఈ కేసీఆర్కి ఇవ్వండి లేకపోతే సమాచారం ఇవ్వండి అని. అంటే వాస్తవంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇంత ఉత్కంఠ లేకుండే. ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళని విచారిస్తున్నారో, అంటే ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని విచారిస్తున్నారో అప్పుడు ఉత్కంఠకు తెరలేసింది. ఇక మొదట హరీష్ రావు, తర్వాత కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్. ఇప్పుడు మామూలుగా కాదు, రేపు నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే కేసీఆర్ కూడా ఏమన్నాడంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, అంటే వాస్తవంగా 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం 15 ఏళ్ళలోపు పిల్లలు అనుకోండి, 65 ఏళ్ళు దాటిన వృద్ధులు అనుకోండి, వాళ్ళు 7 ఉంటే లేకపోతే వాళ్ళ ఇంటికాడ వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆడికే వచ్చి అధికారులు విచారణ చేసే ఆ సెక్షన్ అట్లా ఉంది. ఆ వెసులుబాటుని ఆసరా వేసుకొని కేసీఆర్ ఏమన్నాడంటే ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. అంటే రామని చెప్పారు అధికారులు కూడా. మేమెందుకు వస్తాం ఫామ్ హౌస్కు, మేమైనా రాజకీయ నాయకులమా లేకపోతే ఇంకేమనుకున్నావా, మేము రాము. మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ అధికార నివాసం నందినగర్, తర్వాత ఈ అసెంబ్లీ రికార్డుల్లో నందినగర్ ఉంది, మేము వస్తే ఆడికి వస్తాం, మీరు ఆడికే రండి అని వాళ్ళు. ఇక లాస్ట్కి అధికారులే గెలిచిర్రు. ఇక ఓ రకంగా ఈ అంశంపై వీళ్ళ లీగల్ టీం సోమ భరత్ వీళ్ళు ఎవరో ఉన్నారు కదా, వీళ్ళంతా కోర్టుకు పోదామని చూసిర్రు సవాల్ చేద్దామని. మరి ఏమైందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం అయితే కేసీఆర్ స్పందించినట్ట. అంటే ఓవైపు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సిట్ వేసినాం, విచారణ సుదీర్ఘంగా జరుగుతుంది, రాజకీయ పక్షపాతం లేదు, రాజకీయ కక్ష లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఫిర్యాదు చేసిండు, దాని ఆధారంగా విచారణ చేస్తున్నాము, వీళ్ళని దోషులుగా తేల్చిండ్రా, ఏం తెలియలేదు కదా, విట్నెస్గా పిలుస్తున్నాం, సాక్షులుగా పిలుస్తున్నారు అధికారులు, ఎందుకింత ఉలికి పడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాట్లాడుతారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళేమో ఇక రాజకీయ కక్ష సాధింపు, ఇచ్చిన హామీలు 420 హామీలని లేకపోతే 6 గ్యారంటీలని అవి నెరవేర్చలేక ప్రజలను వాళ్ళ మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్టులేసి ఇక ఆ దీపం ఈ దీపం కార్తీక దీపం మొగల్ రేకులు అని ఇట్లా సాగదీసుకుంటూ పోతున్నారని వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినంబడే 2 నెలలకు 3 నెలలకు లేకపోతే 5 నెలలకి అరెస్ట్ చేసిండు అనుకో ఏదో కేసులో, అది కూడా రాజకీయ కక్షనే అంటారు వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే ఏ రాయితోటి కొట్టుకున్నా రక్తం వస్తుంది, అంతే కదా, ఏ రౌతోటి కొట్టినా కూడా రక్తం వస్తుంది. ఇది వీళ్ళది కూడా అట్లే ఉంది పంచాయతీ. ఇప్పుడు అంటే మొత్తం మీద అయితే ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ స్పందించినట్ట. ఇక వస్తాను నందినగర్లకే వచ్చి తెలుసుకుందాం, అక్కడనే విచారణ చేద్దరు అనేది. ఒకసారి వార్త చదువుదాం. సిట్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్, రేపు హాజరవుతున్నట్టు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠకు తెరబడింది. సిట్ అధికారుల నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. నందినగర్లోని తన నివాసంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు. ఆదివారం విచారణకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్లోని ఆయన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారించారు. ఇక ఇప్పుడు రేపు కేసీఆర్ నందినగర్లో విచారణ ఉంటుంది కదా, అక్కడ సీమ చిట్టుకు అన్నది. ఇక మొత్తం పోలీసు వలయమే భద్రత, ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్లు, కథలు, కంచెలు, కార్ఖానాలు మామూలుగా ఉండవు.
మొత్తం పోలీస్ నీడలనే ఉంటుంది రేపు నందినగర్ అంతా ఆ ప్రాంతం అంతా. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కూడా రేపు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అభిమానులు అంతా చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలిపించారంట. అంటే సిట్టు నోటీసులు పంపితేనే నిరసనకు పిలిపించారు. కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏమవుతుందో ఇంకా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. అయినా అంత ఉలికిపాటు ఎందుకండి నాకు అర్థం కాదు. ఎందుకు ఏం చేస్తాడు కేసీఆర్ ఏమైనా చేస్తాడా? ఇప్పుడు నేనేమంటున్నానంటే కేసీఆర్ గతంలో ఆయనపై ఆరోపణలు వచ్చినాయి. ఈ కాళేశ్వరానికి సంబంధించిన సిట్ వేసిండ్రు, అయిపోయింది దోషాన్ని కేసీఆర్ తెలిసిండ్రు. ఎవరు సిట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా చర్యలు తీసుకుంటుందంటే ఏం తీసుకోలేదు, తీసుకుపోయి సిబిఐకి అప్పగించింది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా గదే జరుగుతుంది. సిట్టు దోష అనేది తేలిస్తే తేలవచ్చు, నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. దోష తేల్చినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు ఏం తీసుకోదు. అందుకే వీళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడుతారో అర్థమైంది లేదు. కేసీఆర్ ఎందుకు అంతగా ఉలికిపాటు గురవుతారు? ఏం జరగదు అసలు. రేవంత్ రెడ్డి టచ్ అయ్యాడు అసలు, మీరు చూసుకుంటుండండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠకు తెరబడింది. సిట్ అధికారుల నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. నందినగర్లోని తన నివాసంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు. ఆదివారం విచారణకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్లోని ఆయన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారించున్నారు. అధికారులు విచారించనున్నారంట. ఇది ఈ వార్తకు సంబంధించి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయలేకపోయింది కేసీఆర్. ఒకవేళ ఇదే అంశంపై ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్టు దర్యాప్తు చేస్తుంది కదా, ఫైనల్గా దోషిగా తేలిస్తే కేసీఆర్ను, ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటే మాత్రం నిజంగా గ్రేటే. ఆయన గతంలో చెప్పిండు, మహబూబ్ నగర్ పోయిండు, కొడంగల్ అటు పోయి ఓ సభలో మాట్లాడుతూ, నేను అనుకుంటే 2 రోజులు కాదు జైల్లో పెట్టడానికే, కానీ నాకు ఆ కక్ష లేదు, నాకు అట్లా పగ తీర్చుకోవడం లేదు, నాకు అవసరం లేదు, నేను చిప్పకూడు తిన్నాను, వాళ్ళని కూడా చిప్పకూడు ఏం తినిపియను, నేను క్షమిస్తున్నా, వాళ్ళ పాపన వాళ్ళే పోనని గతంలో అన్నాడు. మరి ఆ మాట మీద ఉంటాడా, లేకపోతే నిజంగా దోషిగా తేలితే వీళ్ళ సర్కార్ ఏమైనా చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఒకవేళ చర్యలు తీసుకుంటే, అరెస్ట్ చేస్తే మాత్రం నిజంగా రేవంత్ రెడ్డికి ఓ రకంగా తెలంగాణ ప్రజలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆయనకు సెల్యూట్ కొడతారు. కానీ ఆ అంశం అయితే ఏం రాదు, ఆ అరెస్ట్ అంశం అయితే రాదు. అసలు మేధావులు చెప్తున్న పరిస్థితి అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఏం పిచ్చోడేం కాదేం, తిక్కోడేం కాదేం, చిన్నపిల్లోడేం కాదు. కేసీఆర్కు పట్టు ఉంది తెలంగాణ మీద. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నేతగా ఇట్లా ఉంది. కాబట్టి కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణను ముట్టుకున్నట్టే, తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్లే అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఎందుకంటే ఆయన సరే దోసుకున్నాడా, ఫోన్ ట్యాపింగ్ చేసిండా, ఏం చేసిండా అనేది ఓ రకంగా వేరే కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు కోపం ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉండదు కదా. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అయితే ఆయన దోషిగా తేల్చినా పెద్దగా అయ్యేదేం లేదు, దోషిగా తేల్చకపోయినా అయ్యేదేం లేదు. ఈ కేసుకు సంబంధించి ముందలవాడేదైతే ఏం ఉండదు. ఇదంతా ఓ రకంగా ఈ కేటీఆర్ భాషల సీరియల్ను నడిపినట్లు మాత్రమే ఉంటుంది తప్ప ఈ చర్యలు తీసుకునే అంశం అయితే పెద్ద ఏం కనిపిస్తలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తం అయితే కేసీఆర్ దిగొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు గెలిచిండ్రు. ఇక నందినగర్లో విచారణ ఉంటుందంట. మరి ఎన్ని గంటలు ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు, ఫిబ్రవరి 1 తారీఖు 3 గంటల ఆ ప్రాంతంలో మీరు అందుబాటులో ఉండండి. అంటే మరి ఇక 3 గంటలు అంటే తక్కువనే విచారించవచ్చు ఒక అంచనా. అంటే వీళ్ళను హరీష్ రావును, కేటీఆర్ను 7-8 గంటలు విచారించారు కదా. మరి ఇక కేసీఆర్ను కూడా ఎంత విచారిస్తారో చూడాలి. మొత్తమే అయితే తెలంగాణలో పొలిటికల్ సర్కిల్లో ఇదే ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఇదే అంశం తెరపై ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిండ్రు కేటీఆర్. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఈ అంశానికి సంబంధించి అయితే ఇది బ్రేకింగ్ న్యూస్. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.